ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఈవెంజలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక. మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచన భాగము. నేను నీకేమి చేయగోరుచున్నావని వాని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సముఖములోనికి మనము వచ్చుచున్నప్పుడల్లా నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అంటూ ఆయన మనలను అడుగుచూ ఉన్నాడు. చాలామంది ప్రభు సన్నిధిలో ప్రవేశించి ప్రభు సన్నిధిలో ప్రాధేయత పడుతూ కూడా ఖచ్చితమైనటువంటి ఉద్దేశము, సరైనటువంటి కోరిక లేనటువంటి వారుగా దేవుని సన్నిధానంలోనికి వస్తూ ఉంటారు. గనుక ఇలాంటి విన్నపాలు ఎన్ని చేసినా వాటి వలన ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండకపోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇలాంటి విధానముల్లోనే వారు ముందుకు సాగుతూ కూడా ఉపవాసము ఉన్నాము అనేటువంటి విధానాలను వారు అవలంబిస్తూ ఉంటారు. కనుక ఉపవాసము ఉన్నామని అట్టి వారిని ప్రశ్నించినప్పుడు ఆ ఉపవాసము వల్ల స్పష్టమైనటువంటి సమాధానము వారైతే చెప్పలేకపోవచ్చు. ఇలాంటి ఉపవాసము ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనము కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనము ప్రాధేయత పడుతూ విశ్వాసముతో మనము అడగవలసినటువంటి రీతిలో ఆయనను అడిగినప్పుడు క్రీస్తు అడుగు సమస్తాన్ని కూడా మనకి దయచేసేటువంటి వాడై ఉన్నాడు. అట్టి శక్తి కలిగిన వాడు, అట్టి దయా కనికరము కలిగినటువంటి వాడుగా మన ప్రభు ఉంటూ ఉన్నాడనే సంగతి మనము మరిచిపోకూడదు. మన ప్రార్థన ఆలకించబడు నిమిత్తము మన విశ్వాసమును పొదిగించవలెనని పాస్టర్ పాల్ యంగ్చో అనేటువంటి ఆయన తెలియజేస్తూ ఉంటారు. అందు నిమిత్తము 4 నియమములలో మొదటిది ఖచ్చితమైన మనోదృశ్యము. అవును, విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపముగా ఉంటూ ఉన్నది. ఒక స్నేహితుని యొద్దకు అర్ధరాత్రి వేళ మరొక స్నేహితుడు వచ్చాడు. అతనికి వడ్డించు నిమిత్తము స్నేహితుని యొద్ద రొట్టె లేనప్పుడు అతడు మరో స్నేహితుడిని యొద్దకు వెళ్ళి స్పష్టముగా అడిగాడు, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు అనున్నది ఆ స్నేహితుని యొక్క మొర. ఈ మాటలు లూకా సువార్త 11వ అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. గనుక స్పష్టమైన అవగాహనతో ఖచ్చితమైన దృశ్యముతో మనము ప్రార్థించటం వలన మనము అడిగి ప్రతి వాటిని కూడా ప్రభువు నామం పేరిట పొందుతూ ఉన్నామన్న విషయాన్ని మనము గుర్తిరిగి ఇట్టి విధానాలలో విశ్వాసముతో మనము ప్రభు సన్నిధిలో ప్రాధేయత పడుతూ ప్రభు ద్వారా గొప్ప కార్యాలు చూడగలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవానికి వందనములు, స్తోత్రాలయ్యా. మమ్మలను ప్రేమించి మాకు ప్రసాదించిన నీ మాటలు దేవా, మేము నీ నామం పేరిట ఏమి అడుగుచున్నామో అడుగు వాటిని ఖచ్చితమైనటువంటి నా తండ్రి ఉద్దేశాలతో మేము అడిగి నీ నుండి మా ప్రభా మా జీవితాలలో వాటిని కార్యసఫలత గావింపచేసుకొనగలిగినట్లు తగినటువంటి విశ్వాసతలో మా ప్రభా మమ్మలను స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉన్నా. మమ్మలను ప్రేమించి ప్రసాదించిన ఈ దినమందు నా తండ్రి దిన దీవెనలతో నింపండి. మేము చేసే పనులలో, బాధ్యతలలో, ఉద్యోగములలో, సమస్త విషయాలలో మీరు మాకు సహాయం చేసి శక్తితో, బలముతో, ఆయురారోగ్యాలతో నింపి ఈ మాటలు వింటుండగా నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన తోడైండును గాక. ఆమేన్.